హల్లెలూయా! మహాగణుడు, మహోన్నతుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? లేదంటున్నారా? అయితే మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన లేకుండా మనం ఏ పని చేసినా అది నిష్ప్రయోజనమైనదే. భక్తుడైన రావెన్ హిల్ గారు అన్నారు, ఏ వ్యక్తి కూడా తన ప్రార్థనా జీవితం కంటే గొప్పవాడు కానే కాదు. ప్రార్థన చేయని సంఘ కాపరి చెలగాటమాడుతూ ఉన్నాడు. ప్రార్థించని క్రైస్తవులు ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉన్నారు అని రావెన్ హిల్ గారు అన్నారండి. ప్రార్థన అనేది ఒక క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది. మీరు ప్రార్థన చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను మేము మీ వద్దకు తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రార్థించే వ్యక్తులు ఈ భూమి మీద దేవునికి ప్రతినిధులు. దేవుడు వారి ద్వారా తన ఆలోచనలను, ప్రణాళికలను ఈ భూమి మీద నెరవేర్చుకుంటాడు. వారితో కలిసి పనిచేయడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. బైబిల్ గ్రంథమంతా కూడా ప్రార్థనా వీరుల ప్రార్థనా సువాసనలతో నిండి ఉన్నది. బైబిల్లో దేవునితో కలిసి పనిచేసిన వ్యక్తులు, ప్రార్థన ద్వారా దేవుణ్ణే పనిచేయించిన వ్యక్తులను మనం తరచూ చూస్తూ ఉంటాం. ఈరోజు వారి ప్రార్థనల ద్వారా చరిత్ర మీద బలమైన తమదైన ముద్రను వేసిన గొప్ప గొప్ప ప్రార్థనాపరుల గురించి మనం తెలుసుకుందాం. జోనాథన్ ఎడ్వర్డ్స్ అమెరికా దేశంలో 17వ శతాబ్దంలో అమెరికాలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించిన దైవ సేవకులు జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు. తన ఉజ్జీవ ప్రసంగాల ద్వారా అమెరికాను కుదిపిన దైవ సేవకుడు ఈయన రాకముందు అమెరికా పూర్తిగా చల్లారిన స్థితిలో, భక్తిలో అడుగంటిన స్థితిలో ఉన్నది. ఈయన అటువంటి స్థితిలో ఉన్న అమెరికాను ప్రభు కొరకు గొప్పగా మేల్కొల్పాడు. ఈయన కాలంలో రగిలిన ఉజ్జీవాన్ని ది గ్రేట్ అవేకనింగ్ అని చెప్పేసి అన్నారు. గొప్ప పునరుద్ధరణ, గొప్ప ఉజ్జీవాన్నిగా ప్రజలు దానిని గుర్తించారు, ప్రజలు దాన్ని పిలిచారు. ఈ గొప్ప మేల్కొలుపుకు కారణం ఆయన 13 గంటల ప్రార్థనా జీవితమే. ప్రతిరోజు ఆయన 13 గంటలు ప్రార్థనలోనూ దేవుని వాక్యములోనూ ఎడతెగక ఉండేవాడు కాబట్టే అమెరికా దేశ చరిత్రను ఆయన మార్చగలిగాడు. అమెరికా దేశ చరిత్రలో ప్రార్థన ద్వారా తమదైన ముద్రను ఆయన వేశాడు. జోనాథన్ ఎడ్వర్డ్స్ యొక్క ప్రార్థనా జీవితం ప్రతిరోజు 13 గంటలు. చార్ల్స్ ఫిన్నీ. జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు మరణించిన కొంతకాలానికి అమెరికా క్రమక్రమంగా ఆచార సంబంధమైన భక్తి వైపుకు, క్రమక్రమంగా ప్రభుని విడిచి లోక సంబంధమైన కార్యాల వైపుకు మళ్ళుకుంటుంది. సంఘంలో ఆచారాలు పెరిగిపోతాయి. దేశమంతటా సాతాను విజృంభిస్తున్న సమయంలో సంఘాన్ని మరలా పునరుద్ధరించడానికి దేవుడు ఎన్నుకున్న సాధనమే చార్ల్స్ ఫిన్నీ. ఫిన్నీ అమెరికా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలిస్తాడు. తన కాలంలో రగిలిన గొప్ప ఉజ్జీవాన్ని ది సెకండ్ గ్రేట్ అవేకనింగ్ అని చెప్పేసి ప్రజలు పిలిచారండి. రెండవ గొప్ప పునరుద్ధరణ అని చెప్పేసి వారు అన్నారు. ఫిన్నీ గొప్ప ప్రార్థనాపరుడు, ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తి. లోకమంతా నాకు ఎదురు తిరిగిన, నరకములో ఉన్న దురాత్మ సైన్య సమూహాలన్నీ కూడా నన్ను చుట్టుముట్టిన, ఈరోజు నేను మోకాళ్ళ మీద నుంచి లేవను అని చెప్పేసి తీవ్రంగా మొరపెట్టిన దైవ సేవకుడు చార్ల్స్ ఫిన్నీ. ఫిన్నీ ఎప్పుడైనా తను ఆధ్యాత్మికంగా చల్లారిపోతున్నాను అని తనకు అనిపించినప్పుడు ఉపవాసం ఉండేవాడు. వారానికి 2 సార్లు ఏకాంతంగా ఉపవాసం ఉండి అడవిలోకి వెళ్ళి తీవ్రంగా దేవునికి మొరపెట్టేవాడు. ప్రతిరోజు ఎన్నో ప్రసంగాలు చేయవలసి వస్తున్నప్పటికీ కూడా తన ప్రార్థనా జీవితాన్ని ఏమాత్రం ఫిన్నీ నిర్లక్ష్యం చేసేవాడు కానే కాదు. తాను జీవించున్న కాలంలో తన ప్రసంగాల ద్వారా, తన ప్రార్థనా జీవితం ద్వారా 6 లక్షల మంది ప్రజలను ప్రభు కొరకు సంపాదించిన వ్యక్తి ఈ చార్ల్స్ ఫిన్నీ గారు. ఇదంతా ఫిన్నీకి ప్రార్థన ద్వారానే సాధ్యమైంది. లోకమంతా నన్ను చూసిన, నరకంలో ఉన్న దురాత్మలన్నీ నన్ను చుట్టుముట్టిన, ఈరోజు మోకాళ్ళ మీద నుంచి నేను లేవను అన్న చార్ల్స్ ఫిన్నీ వలె మనం కూడా తీర్మానం చేసుకొని ప్రార్థిస్తే మన కాలంలో కూడా దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగిలించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు. జాన్ వేల్స్ గొప్ప బోధకుడు, గొప్ప ప్రసంగికుడిగా జాన్ వేల్స్ పిలువబడ్డాడు. జాన్ వేల్స్ ప్రతిరోజు 8 నుంచి 10 గంటల ప్రార్థనలో గడిపేవాడు. నేను రోజుకి 8 నుంచి 10 గంటల ప్రార్థనలో గడపని ఎడల ఆ రోజు నేను సరిగా గడపలేదని భావించేవాడిని అని చెప్పేసి జాన్ వేల్స్ అన్నాడండి. ప్రతిరోజు రాత్రి తన భార్య పడుకున్న తర్వాత మంచం మీద నుంచి లేచి మంచం కింద దూరి దుప్పట వేసుకొని కన్నీరు గార్చుతూ మూలుగులతో జాన్ వేల్స్ ప్రార్థించేవాడు. ఒకరోజు తన భార్య ఈ ఏడుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ మూలుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి లేచి చూస్తే ఆయన మంచం మీద ఉండేవాడు కాదు. మంచం కింద నుంచి ఆ మూలుగులు వినపడతా ఉండేది. వెంటనే మంచం దిగి, ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు జాన్ వేల్స్ అంటాడు, అమ్మా నేను 3000 ఆత్మల గురించి ప్రభుకి లెక్క చెప్పవలసి ఉన్నది. వారిలో చాలామంది స్థితి నాకు తెలుసు కాబట్టి వారి కోసం నేను ఇప్పుడు తప్పకుండా ప్రార్థించాలి అని
ప్రతి రాత్రి జాన్ వెల్స్ ప్రార్థించేవాడు. సమయం దొరికిన ఎన్నోసార్లు జాన్ వెల్స్ ప్రార్థనకు తనను తాను అప్పగించుకునేవాడు. తన జీవితంలో రాత్రంతా నిద్రపోకుండా ప్రార్థించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తన కాలంలో కూడా స్కాట్లాండ్ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని ఆ వ్యక్తి ప్రార్థన ద్వారా చూస్తాడు. జార్జ్ ఫ్లెచర్, నా హృదయం దేవుని వైపుకు ఎత్తకుండా నా స్థలములో నుంచి నేను లేవనే లేవను అని చెప్పేసి మోకాళ్లపైనే ఉండి గంటల తరబడి ప్రార్థించిన గొప్ప ప్రార్థనాపరుడు జార్జ్ ఫ్లెచర్ గారు. తాను ఎవరినైనా కలిసినప్పుడల్లా, తన స్నేహితుడిని కలిసినప్పుడల్లా మీరు ప్రార్థిస్తున్నారా అని అడిగేవాడు. మీరు ఎలా ఉన్నారు అని అడగటానికి బదులు మీరు ఎంత సమయం దేవునితో గడుపుతున్నారు అని చెప్పేసి తరచూ జనులను ప్రశ్నించేవాడు. ఈ పట్టుదల కలిగిన ప్రార్థనాపరుడు కొన్నిసార్లు పట్టుదలతో రాత్రంతా కూడా ప్రార్థించేవాడు. జాన్ ఎలెన్ ప్రతిరోజు వేకువనే 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు ప్రార్థనలో గడిపేవాడు జాన్ ఎలెన్ గారు. తనకంటే ఎవరైనా ముందు లేచి వ్యాపారాలకు వెళుతూ ఉంటే అది ఆయనను చూస్తే ఎంత సిగ్గుచేటు. వారికంటే నేను ముందు లేచి నా ప్రభువుని నేను స్తుతించలేకపోతున్నానే అని ఎన్నోసార్లు బాధపడేవాడు. తన జీవితంలో కూడా ఎన్నోసార్లు నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భాలున్నాయి. జాన్ నాక్స్ తన ఉపవాస ప్రార్థనల ద్వారా స్కాట్లాండ్ దేశాన్ని సంస్కరించినటువంటి, స్కాట్లాండ్ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి జాన్ నాక్స్. ఆ రోజుల్లో ఉన్న స్కాట్లాండ్ దేశపు రాణి జాన్ నాక్స్ గురించి ఏమన్నదో తెలుసా? నా మీదకు వస్తున్న ఐరోపా శత్రు సైన్యములన్నిటికంటే కూడా జాన్ నాక్స్ చేసే ఉపవాస ప్రార్థనలే నన్ను అత్యధికంగా భయపెడుతున్నాయని స్కాట్లాండ్ దేశపు రాణి క్వీన్ మేరీ అన్నదే. అటువంటి గొప్ప ప్రార్థనాపరుడు జాన్ నాక్స్ గారు. ప్రభువా, నాకు ఆత్మలివ్వు, లేని ఎడల నా ఆత్మను నువ్వు తీసుకో అని నశించిపోతున్న ఆత్మల కోసం రొమ్ములు కొట్టుకొని గుండెల బాదుకొని ప్రలాపించిన గొప్ప దైవ సేవకుడు జాన్ నాక్స్ గారు. ఆయన తన ప్రార్థన ద్వారా స్కాట్లాండ్ దేశమంతటిని తన విశ్వాసపు హస్తాలతో బంధించాడు. మార్క్స్యుడెంటి తను ప్రార్థనకు మోకరించే ముందు తన స్నేహితుడు చెప్తాడు, అరగంట తర్వాత నన్ను లేపు, ఈలోపు నేను ప్రార్థన చేసుకొని వస్తాను అని చెప్పేసి ప్రార్థనా గదిలోనికి వెళ్తాడు. 1 గంట అయిపోయింది, అయినా తన ప్రార్థన ముగించడు. 2 గంటలు, 3:30 గంటల తర్వాత ఆయన ప్రార్థనా గది నుంచి తన బయటికి వచ్చి, అయ్యో ప్రభుతో గడిపిన ఈ అరగంట నాకు చాలట్లేదు అని చెప్పేసి 3:30 గంటలు గడిపినప్పటికీ కూడా అది నాకు చాలట్లేదు అని చెప్పేసి తన సేవకుడికి చెప్తాడు. అన్ని గంటలు దేవుని సన్నిధిలో గడిపినప్పటికీ ప్రతిరోజు ప్రార్థనలో నుంచి లేచేటప్పుడు తాను దేవుని సన్నిధిలో గడిపింది చాలా తక్కువ సమయమేనని భావించేవాడు. అంత తక్కువ సమయానికి ఆయన చాలాసార్లు అసంతృప్తి చెందేవాడు. ఆ తర్వాత కొద్ది సమయం బైబిల్ ధ్యానించి మరలా ప్రార్థనకు తన ప్రార్థనా గదిలోనికి వెళ్ళేవాడు. ఒకసారి తన సేవకుడికి చెప్తాడు, ప్రార్థనా గదిలోనికి నేను వెళుతున్నాను, సరిగ్గా 1 అరగంట తర్వాత నన్ను పిలువు, నేను వచ్చి భోజనం చేస్తాను అని చెప్పేసి ప్రార్థనా గదిలోనికి వెళ్తాడు. 1 గంట అయిపోయింది, అయినా మోకాళ్ళ మీద ప్రార్థిస్తూనే ఉంటాడు. 2 గంటలు అయిపోయింది, ఆయన ప్రార్థనా జీవితాన్ని డిస్టర్బ్ చేయకుండా, ఆయన ప్రార్థన డిస్టర్బ్ చేయకుండా ఆ సేవకుడు అక్కడే నిలిచి ఉంటాడు. 3:30 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది, ఇంకా ఈయన పిలవకపోతే ఇంకా ఈయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు, ఈయనకి ఇప్పట్లో లెగడని చెప్పేసి తన సేవకుడు ఆ తలుపు కొంచెం తీసి చూస్తే అతని ముఖం దేవుని వెలుగుతో మెరుస్తూ ఉండేది. అది చూసిన ఆ సేవకుడు భయాందోళనకు గురవుతాడు. ఆ సేవకుడు అతన్ని లేపకుండా అలానే ఉంటాడు. 4:30 గంటల తర్వాత ప్రార్థనా గదిలో నుంచి బయటకొచ్చి, ప్రభుతో గడిపిన ఈ అరగంట నాకు సరిపోవట్లేదు, నాకు తృప్తిగా అనిపించట్లేదు అని చెప్పేసి మరలా తన సేవకుడితో అతను చెప్తాడు. ఇలా రోజుకి ఎన్నో గంటలు మార్క్స్యుడెంటి దేవుని సన్నిధిలో గడిపేవాడు. దేవుని సన్నిధిలో మర్రపెట్టి విజ్ఞాపన చేసేవాడు. దేవుని బిడ్డ, దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. మనం దేవుని సన్నిధిలో ఎంతగా గడుపుతున్నాం, దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నావో ఒక్కసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మార్టిన్ లూథర్, డిఎల్ మూడీ గారు అన్నారు, మార్టిన్ లూథర్ గారు అతని అనుచరులు దేవుని వద్ద పట్టుదలతో శక్తివంతంగా ప్రార్థించే వ్యక్తులు అని చెప్పేసి డిఎల్ మూడీ గారు అన్నారు. రేపు మీ ప్రణాళిక ఏంటి అని మార్టిన్ లూథర్ని అన్నప్పుడు పని పని పని, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు విస్తారమైన పనులు నాకున్నాయి, వీటన్నిటికంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది, ఇవన్నీ జరగాలంటే మొదటి 3 గంటలు నా దేవునితో నేను గడపాలి అని చెప్పేసి సాతాను తనను కలుసుకోక ముందే ప్రతిరోజు ఉదయాన్నే లేచి మొదటి 3 గంటలు దేవుని సన్నిధిలో గడిపేవాడు మార్టిన్ లూథర్ గారు. ప్రతిరోజు నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత 3 గంటలు దేవునితో గడపకుండా బయటకు వచ్చేవాడు కానే కాదు ఈ గొప్ప దైవ సేవకుడు. తన ప్రార్థనా ఫలితమే ప్రొటెస్టెంట్ ఉద్యమానికి దారితీసినాయి.
మార్టిన్ లూథర్ గారి గురించి ప్రజలు ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, బాగుగా ప్రార్థించే వ్యక్తి అని సాక్ష్యమిస్తూ ఉండేవారు. లియోనార్డో రేవన్ హిల్ నాకు అత్యంత ఇష్టమైన దైవ సేవకుల్లో రేవన్ హిల్ గారు ఒకరు. ఏ వ్యక్తి కూడా తన ప్రార్థనా జీవితం కంటే గొప్పవాడు కానే కాదు అని చెప్పిన వ్యక్తి రేవన్ హిల్ గారు. ఇంగ్లాండ్ దేశం మొత్తం కూడా కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటించిన గొప్ప దైవ సేవకుడు లియోనార్డో రేవన్ హిల్ గారు. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా 8 గంటలు ఆయన దేవునితో గడిపేవాడు. ప్రతిరోజు 8 గంటలు ఆయన ప్రార్థిస్తూనే ఉండేవాడు. ఆయన ప్రసంగాల్లో ప్రధానాంశం ప్రార్థన, ఉజ్జీవం, పరిశుద్ధత. సంఘం మెరుగైన పద్ధతుల కోసం చూస్తుంది, కానీ దేవుడు ప్రార్థించే మెరుగైన స్త్రీ పురుషుల కోసం పనిచేస్తున్నాడు అని చెప్పేసి రేవన్ హిల్ గారు అన్నారు. డేవిడ్ విల్కర్సన్, పాల్ వాషర్, చార్ల్స్ స్టాన్లీ వంటి అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులను ప్రభావితం చేసింది ఆయన ప్రార్థనా పరిచర్యే. ఉజ్జీవం అనేది కేవలం ప్రార్థన ద్వారానే వస్తుంది. ప్రార్థనే ఉజ్జీవానికి తాళపు చెవి అని ఆయన ప్రతి నిత్యము నొక్కి చెప్పించేవాడు. వై రివైవల్ టారిస్, ఉద్యమం ఎందుకు ఆలస్యం అవుతుంది అని ఆయన రాసిన పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆత్మలను, క్రైస్తవ సంఘాన్ని పురుకొల్పింది. జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశ చరిత్రను మార్చిన మహాప్రార్థనా యోధుడు జాన్ వెస్లీ. లోకమే నా సేవా స్థలం అంటూ గుర్రంపై 2,50,000 మైళ్ళు ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించిన ఆత్మల సంపాదకుడు జాన్ వెస్లీ గారు. ప్రతిరోజు 20 మైళ్ళ దూరం ప్రయాణం చేసి, ఒక్కొక్క రోజైతే 50 నుంచి 60 మైళ్ళ దూరం ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇతరులకు ప్రకటిస్తూ ఉండేవాడు. ఆయన తన జీవితకాలం మొత్తంలో 40,000 ప్రసంగాలు చేశాడు. తాను రక్షించబడిన నాట నుంచి ఉదయాన్నే 4 గంటలకు లేచి 6 గంటల వరకు ప్రార్థించేవాడు. అంటే ప్రతిరోజు 2 గంటలు క్రమమైన ప్రార్థనా జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. హోలీ క్లబ్ అనే ఒక ప్రార్థనా సమూహాన్ని ఆయన స్థాపించాడు. హోలీ క్లబ్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు వారానికి 2 సార్లు కలుసుకోవాలి. వారందరూ కలుసుకొని అనేక గంటలు ప్రభుతో గడపాలి, దేవుని వాక్యాన్ని చర్చించాలి అనేది అందులో ఒక నియమం. తన జీవిత కాలంలో లక్షల మంది ఆత్మలను ప్రభు కొరకు ఈ దైవ సేవకుడు సంపాదించాడు. తాను మరణించే నాటికే 3 లక్షల మంది మెథడిస్ట్ సంఘ సభ్యులు ఆయన కలిగి ఉన్నాడు. ఈ 3 లక్షలు కూడా ప్రభు కొరకు రోషంగా నిలబడే వ్యక్తులు, ఆత్మీయ జీవితంలో ఎటువంటి చల్లారని రోషం కలిగిన వ్యక్తులు. మరణం వరకు నమ్మకంగా ప్రార్థనలో ఈ దైవ సేవకుడు పోరాడాడు. ఆయన ప్రార్థన ఫలితంగానే ఇంగ్లాండ్ దేశ చరిత్ర మార్చబడింది. ఇంగ్లాండ్ దేశం ప్రభు కొరకు కదిలించబడింది. డేవిడ్ బ్రైనార్డ్, అనేక మంది మిషనరీలకు డేవిడ్ బ్రైనార్డ్ ఒక రోల్ మోడల్. ఈయన జీవిత చరిత్రను చదివి డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. ఆయన జీవిత చరిత్రను చదివే విలియం కేరీ మన భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. హెన్రీ మార్టిన్ మన భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. అదోనీరామ్ జడ్సన్ బర్మా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. ఆయన జీవిత చరిత్రను చదివే ఈక్వెడార్లోని సువార్త ప్రకటించడానికి వెళ్ళి హతసాక్షి అయిపోయాడు జిమ్ ఎలియట్. ఇంకా అనేక వందల మంది మిషనరీలను డేవిడ్ బ్రైనార్డ్ జీవితం ప్రభావితం చేసింది. ఆయన జీవితంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన అంశం ఏదైనా ఉందంటే అది ప్రార్థన. ఆయన జీవితం అంతా కూడా ప్రార్థనా పూరితమే. నేను నా కుటీరములో ఉండి ఒంటరిగా ప్రార్థించటమే నాకు ఇష్టమని బ్రైనార్డ్ తరచూ చెప్తూ ఉండేవాడు. అమెరికాలో ఉన్న రెడ్ ఇండియన్స్ని ప్రభు కొరకు సంపాదించడానికి, వారి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థనలో పానార్పణంగా పోయబడ్డాడు డేవిడ్ బ్రైనార్డ్. ప్రతి గడియ, ప్రతి క్షణం, ప్రతిరోజు అనుదినం వేకువనే బ్రైనార్డ్ ఎన్నో గంటల ప్రభుతో గడిపేవాడు. అతని జీవితానికి, సువార్త పరిచర్యకు అద్భుతమైన శక్తిని అందించింది అతని ప్రార్థనే. ఏజే గార్డెన్ గారు బ్రైనార్డ్ గురించి ఇలా అన్నారు: బ్రైనార్డ్ ఒక గొప్ప వ్యక్తి. ప్రార్థన ద్వారా తన మహత్తరమైన కార్యాన్ని సాధించాడు. రెడ్ ఇండియన్ల మధ్య మారుమూల అడవుల్లో ఒంటరిగా రోజుల తరబడి ప్రార్థనలో బ్రైనార్డ్ ఉండిపోయాడు. అతడు దేనికోసం ఇలా ప్రార్థిస్తున్నాడు? వాడి ఆత్మల రక్షణ కోసమే కదా అని గోర్డెన్ గారు అన్నారు. ఒక పక్క డేవిడ్ బ్రైనార్డ్ క్షయవ్యాధితో బాధపడుతూ, దగ్గుతుంటే భయంకరంగా రక్తం కారుతున్నప్పటికీ కూడా ఒంటరిగా ఆ మంచులో కూర్చొని గంటల తరబడి దేవునితో గడిపేవాడు డేవిడ్ బ్రైనార్డ్. తాను ప్రాణం పోయేంత వరకు కూడా రెడ్ ఇండియన్స్ ఆత్మల రక్షణ కొరకు బ్రైనార్డ్ మొరపెడుతూనే ఉన్నాడు. 29 సంవత్సరాల వయసుకి, అతి చిన్న వయసులోనే బ్రైనార్డ్ ప్రభు సన్నిధికి చేరాడు. బ్రైనార్డ్ మరణించినప్పటికీ కూడా ఆయన సాక్ష్య జీవితం నేటికి సజీవంగానే ఉండి మిషనరీ సేవ చేయాలనుకుంటున్న అనేక మంది మిషనరీలను క్రీస్తు ప్రభు కొరకు ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రసంగానికి ముందు, ప్రసంగించిన తర్వాత కూడా బ్రైనార్డ్ ఎన్నో గంటల ప్రభుతో గడిపేవాడు.
ప్రభుతో గడపటమే తన జీవిత ధ్యేయంగా మార్చుకొని ప్రార్థననే తన ఊపిరిగా చేసుకుని బ్రైనార్డ్ జీవించాడు. మనకు ముందున్న అనేక మంది భక్తులు ప్రభుతో గంటల గంటలు గడపడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేకపోతే వారికి జీవితమే లేదని వారు భావించారు. దేవునితో సహవాసం చేయటం తప్ప వారి జీవితంలో అత్యంత ప్రధానమైన లక్ష్యం వారికంటూ ఏదీ లేనే లేదు. పోలాంగిచ్చో గారు రోజుకి 5 గంటలు దేవునికి ప్రార్థన చేసేవాడు. జార్జ్ ముల్లర్ గారు గంటల తరబడి దేవునికి మొర్రపెట్టేవారు. జాన్ హైడ్ ఒక రోజైతే 38 గంటల ఏకదాటిగా మన భారతదేశం కోసం ప్రార్థిస్తాడు. ఈ భక్తులందరూ కూడా ప్రతిరోజు కొన్ని గంటలు ప్రభుతో గడిపారు. ఈరోజు మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మీరెన్ని గంటలు దేవునితో గడపగలుగుతూ ఉన్నారు? 24 గంటలు దేవుడు మీకు ఇచ్చాడు కదా, అందులో ఎంత సమయం దేవునికి మీరు ప్రార్థిస్తూ ఉన్నారు? ఎంత సమయం దేవునితో మీరు సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు? మీరు ఇక్కడే దేవునితో సహవాసం చేయకపోతే ఒకవేళ పరలోకంలో దేవునితో మీరు ఎలా సహవాసం చేయగలుగుతారని అనుకుంటున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోండి. సీమోను సీమోను, ఒక గడి అయినను నీవు నా కోసం మేల్కొని ఉండలేవా అని ప్రభు అంటున్నాడండి. సహోదరి సహోదరుడా, రోజుకి ఒక గడి అయినను మీరు ప్రభుతో గడపలేరా? గంట కంటే తక్కువ మీరెవరూ ప్రార్థించొద్దు. గంట కంటే పైనే మీరు ప్రార్థించండి. అప్పుడే మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతారు. ఒకవేళ ఇప్పటి వరకు మీకు ప్రార్థించే ఆధ్యాత్మికమైన అనుభవం లేకపోతే ఇప్పుడే ప్రారంభించండి. మీ ప్రార్థనా సమయాన్ని మీరు పెంచండి. ఒకవేళ మీరు ప్రార్థిస్తున్న వ్యక్తులైతే మీరెంత సమయం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారో అన్న విషయాన్ని మాకు కూడా తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు చిత్తమైతే మరొక కొంతమంది భక్తుల ప్రార్థనా జీవితాల గురించి, వారి అనుభవాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడైండును గాక. దేవుని పిల్లలారా, ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి, బంధువులకి, మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వర్తమానాన్ని షేర్ చేయండి. మరిన్ని వర్తమానాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.